నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో వేద పండితులు కుతుర్తి పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే ఇంట్లో చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే పిల్లలు బాగా చదువుతున్నారు కానీ ముందుకు ఇంకా వెళ్ళలేకపోతున్నారు, కొన్ని సబ్జెక్ట్స్లో వెనకబడుతున్నారు. ఇలాగా అసలు నిజంగా అంటే ఓన్లీ చదువులోనే కాకుండా మన లైఫ్లో అభివృద్ధి జరగాలన్నా, పిల్లల్లో ప్రత్యేకంగా వాళ్ళ చదువులో ముందుకెళ్ళాలన్నా సరస్వతి అమ్మవారిని ఎలా పూజిస్తే మంచిది, అలాగే మన లైఫ్లో పర్సనల్ లైఫ్ గ్రోత్ కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, కొంచెం డెవలప్మెంట్ చూడాలి అంటే పూజ చేసుకునే వాళ్ళు రోజు నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ పూజా విధానాన్ని తెలియజేయండి. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వత్యై నమః. చాలా మంచి విషయం. విద్యార్థుల్లో మనం ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము. తప్పకుండా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశాక కూడాను ఇంకా ఏదో మిగిలిపోతూ ఉన్నది అన్నమాట. అంటే మన ప్రయత్నం, మన ఎఫర్ట్ అంతా పెట్టినా కూడా ఇంకా ఏదో కావాల్సినటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. దానికే దైవశక్తి అని పేరు అన్నమాట. మనమంతా మన పనంతా మనం చేస్తున్నాము, తర్వాత మనల్ని నడిపించేటటువంటిది ఏదైతే ఉందో దానికే దైవశక్తి అని పేరు. ఉదాహరణకి మనం రాత్రిపూట నిద్రపోతూ ఉంటాం. మనం లేచున్నప్పుడు మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం, అదొక సహజమైనటువంటి ప్రక్రియ. కానీ మనం పడుకున్న తర్వాత కూడా మన శ్వాస ఆడడానికి కారణం ఏమిటి? అలాగే మన కడుపులో ఉన్నటువంటి యొక్క భోజనం చేసి పడుకుంటే అది అరుగుతుంది కదా, ఆ మిషన్ అంతా కదిలి పనిచేస్తుంది. సో దానికి కారణం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఏమిటి అంటే ఒక అతీతమైనటువంటి శక్తి ఉంది అంట. దాన్ని మనబోటి వాళ్ళు సహజంగా ఇటువంటి హిందూ సమాజం వాళ్ళందరమేమో భగవంతుడు అంటాం, సైంటిస్టులందరూనేమో ఒక శక్తి అంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెడతారు. అల్టిమేట్గా అదొక శక్తి అనే పేరుతో మనం మాట్లాడుకోవచ్చు. అన్నిటినీ భగవంతుడు అనుకోవడం మనకి హిందూ సంప్రదాయంలో ఒక అలవాటు. ఉదాహరణకు ఒక రాయి చూసినా, అలాగే ఒక శిలా విగ్రహం చూసినా, ఏది చూసినా కూడా చేతులెత్తి నమస్కరించేటటువంటి సంప్రదాయం మన హిందూ సంప్రదాయం. చిన్న రాయిని మొక్కుతాము, అలాగే అన్నిటినీ కూడా గౌరవించే సంప్రదాయం హిందూ సంప్రదాయంలో. ఇక మనం విద్యార్థుల విషయంలోకి వస్తే, విద్యార్థులు వాళ్ళకి మించినటువంటి యొక్క శక్తిని ప్రకటించాలి అని అనుకున్నప్పుడు మనకి విద్యా ప్రదాతలుగా ఉన్నటువంటి కొంతమంది దేవతలు ఉన్నారు. సరస్వతి అమ్మవారు ముఖ్య స్థానాన్ని పోషిస్తున్నారు. ఆవిడ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇంకా అధిదేవతలు ఇంకా కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు మనం హయగ్రీవ స్వామి వారి యొక్క దర్శనం చేయడం, హయగ్రీవ స్వామి వారి యొక్క శ్లోకాన్ని చదువుకోవడం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని. హయగ్రీవ స్వామిని తలుచుకున్న మాత్రం చేతనే అన్ని విద్యలు యొక్క జ్ఞానము ముందు అక్కడ ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు. అందుకని హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకోవడం, హయగ్రీవ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవడం, రోజుకొక్కసారైనా స్వామికి నమస్కారం చేయడం, దాని ద్వారా కూడా మంచి విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని పెట్టుకున్నా కూడా మనకి పిల్లలు దక్షిణామూర్తి యొక్క చిత్రపటం వైపు ఒక 5 నిమిషాల పాటు, ఒక 2 నిమిషాల పాటు అలా చూస్తూ దర్శనం చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అందుకని పిల్లలు ఉండేటటువంటి రూమ్లో మనం మిగతా ఫోటోలన్నీ పెట్టే బదులు ఏవో రకరకాల చిత్రపటాలు పెట్టడం, ఏవో పెయింటింగ్లు ఇత్యాదులను పెడుతూ ఉంటాం మనం. వాటి బదులు ఒక దక్షిణామూర్తి ఫోటో పెట్టండి. మీరు దాని వైపు, అంటే ఒకవేళ మనం చూసే టైం లేకపోయినా, చూసేంత భక్తి పిల్లలకి లేకపోయినా కూడా జ్ఞానం ప్రసరించేటటువంటి రూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఆ శ్లోకంలో చెప్తారు, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువ అంటారు అన్నమాట. అసలు మొదలు పెట్టడమే చిత్రం అనే పేరుతో మొదలు పెట్టారు. ఎందుకంటే అది చిత్రమైనటువంటిది. ఆ రూపాన్ని మనం చూస్తేనే చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్వరూపం దక్షిణామూర్తి. ఆయన ఎక్కడ కూర్చున్నారంటే మర్రి చెట్టు కింద కూర్చున్నారు. వటతరోర్ మూలే. శిష్యులు చూస్తే వృద్ధులుట, ఎవరు ఋషులు కూర్చొని ఉంటారు, 4 ఋషులు ఆయన చుట్టూ. గురువు గారు యువకుడు, శిష్యులు వృద్ధులు అన్నమాట. అందుకని చెప్పి వాళ్ళిద్దరు అన్నమాట. అటువంటి దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే
విద్యార్థులకి చక్కనైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుందిట, ఉమ్, ఆయన అనుగ్రహం కలుగుతుందిట, అప్పుడు మేధస్సు పెరుగుతుంది. ఉమ్, అందుకని ఆయన పేరే మేధా దక్షిణామూర్తి అంటారు. ఉమ్, ఉమ్, అలాగే ఇప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క విశేషణం. ఉమ్, సరస్వతి అమ్మవారి గురించి మనందరికీ తెలుసు. మనం మొదటి శ్లోకం చెప్పుకున్నట్టుగా ఉమ్, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటాం. ఉమ్, విద్యారంభం చేస్తున్నాము, మాకు సిద్ధిని కలిగించు, ఉమ్, అంటే మాకు అది చక్కగా వచ్చేటట్లుగా ఉమ్, ధారణ చేసే అనుగ్రహాన్ని చెయ్యి అని ఉమ్, అమ్మవారిని ప్రార్థిస్తాం. ఉమ్, సరస్వతి అమ్మవారు తెల్లనైనటువంటి స్వరూపంట. ఉమ్, అందుకని మనం వైట్ పేపర్ మీద రాస్తూ ఉంటాం. అవును. వైట్ పేపర్ దేనికి సంకేతం అంటే మీరు ఎలా చూస్తే ఎలా రాస్తే అలా ప్రకాశిస్తుంది. అవును. అలాగే అమ్మవారి లక్షణం కూడా అదేట. ఉమ్, అందుకని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఉమ్, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి తెల్లటి పూలు, ఉమ్, పాల పాయసం. అలాగే సరస్వతి అమ్మవారికి ఉమ్, చాలా ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం పూట. ఉమ్, శుక్రవారం తెల్లటి పూలతోనూ కేవలం పాలు, బెల్లం కలపకుండా పంచదార వేసినటువంటి పాయసాన్ని గనక నైవేద్యం పెడితే ఉమ్, ఆ ప్రసాదం పిల్లలు గనక తీసుకున్నట్లయితే కూడా తొందరగా చదువులో సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉమ్, అలాగే తేనె కూడా నైవేద్యం పెట్టచ్చు. ఏమంటే మాకు పాయసం చేసే సమయాలు ఉండవు, ఉమ్, మీరు చెప్పారు, కానీ శుక్రవారం అంటే వర్కింగ్ డే కదా, ఉమ్, మరి ఎట్లా ఏం చేయాలి అంటే రెండవ అంశంలో మనం తేనె కూడా నైవేద్యం పెట్టవచ్చు. ఓకే. తేనె నైవేద్యం పెట్టి కూడా మనం పిల్లలకి ఇస్తే ఉమ్, అది చాలా మంచి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అలాగే మేధా వికాసం కూడా కలుగుతుంది, అంటే బుద్ధి వికాసం కలుగుతుంది, చక్కటి గ్రోత్ వస్తుంది పిల్లలకి. ఉమ్, శుక్రవారాలు హయగ్రీవుణ్ణి, ఉమ్, దక్షిణామూర్తిని, సరస్వతీ దేవతని ముగ్గురిని ఎవరిని తలుచుకున్నా కూడా మీ పిల్లలకి ఉమ్, తప్పకుండా విద్య ఉంటుంది, ఉమ్, ఉద్యోగాదులు, అలాగే చక్కటి జీతములతో కూడినటువంటి ఉద్యోగములు లభించాలన్నా కూడా ఉమ్, గురుబలం ఉండాలి జాతకంలో. ఉమ్, గురుబలం చక్కగా రావాలన్నా కూడా దక్షిణామూర్తి అనుగ్రహమే ఉండాలి. ఉమ్, అందువల్ల ఏ వయసు పిల్లలకైనా బ్రహ్మచర్యంలో దక్షిణామూర్తి యొక్క పటం ఉండడం, ఉమ్, హయగ్రీవ స్వామి వారి చిత్రపటం ఉండడం, ఉమ్, సరస్వతి అమ్మవారి దర్శనం చేయడం ఉమ్. చాలా మంచి విశేషాలు అన్నమాట. అంటే చాలా మందిలో అపోహలు ఉంటాయి గురుగారు. అంటే చదువు మాత్రమే సరస్వతి అమ్మవారు, మిగతావన్నీ కావని స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే అవును, ఆ, భరతనాట్యం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చదువు కిందకే వస్తాయి. అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలని ఇలానే కోరుకుంటే దేవత మాత్రం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటారు. అవును. సో మీరు చెప్పిన విధానం ప్రకారం అంటే సింపుల్గా పూజించుకుంటే కూడా మన లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు అని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.